యావత్తు తెలుగు ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఏ గంటైనా బొల్లారంలో కొలువు తీసి మా డ్రెస్ అండ్ డెకరంలో కూర్చోబెట్టేసుకుని అప్పుడు ఊపిరి పీల్చుకోండి అన్నట్టు ఉందన్నమాట. మన సాక్షుల దగ్గర నుంచి మమ్మల్ని పట్టుకుని ఇంకేమి పాత కులాలు కానీ మతాలు కానీ మన రాజ్యాంగ వ్యవస్థ కానీ ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాలని కానీ మీరు వ్యాపారబద్ధంగా మనుషులుగా కరెక్ట్గా ఉన్నారు లేదు, కులం ప్రకారం కరెక్ట్గా ఉన్నారు, మతం ప్రకారం ఆచారాల ప్రకారం కరెక్ట్గా ఉన్నారు, మీకు ఎక్కడో దైవం ఉంది, మీ దైవ బలం ఉంది, మీ కులబలం ఉంది, మత బలం ఉంది, ఏ బలం లేదు. ఇంకా నేను డ్యామ్ షూర్గా ఖచ్చితంగా చెప్పగలను, మీరందరూ వాక్ విశ్వరూపాధిలో మాత్రమే సురక్షితంగా ఉన్నారు. పాత కులాలు ఇంకా మనుషులు మోసం చేసుకుని నోటు ఓటు కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు, ఎవరు తప్పు చేయలేదు. మరి అది గందరగోళం ఎందుకు నడిచింది? మీడియాల కోసమా, 4 రోజులు హడావిడి చేయడం కోసమా? ఏ తప్పు చేయకపోతే ఆ కేసులు ఎందుకు పెట్టడం, ఎందుకు జరిపినట్టు చూపించడం? ఇలాగే మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతికితే అలానే ఉంటుంది. ఒక ఓటు నోటు కేసే కాదు, ఏదో ఒకటి హడావుడి చేసుకుంటూ, మీడియా హడావుడి చేసుకుంటూ, ఇంకో హడావుడి చేసుకుంటూ మనల్ని మనమే వృత్తంలోకి పట్టుకుంటున్నాం. ఇంకెవరినో చూసుకుని ఎవరో హ్యూమన్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు, మన ప్రధానమంత్రి గారిని అక్కడ కూర్చోబెట్టకుండా పోలాండ్ అని ఉక్రెయిన్ అని తిప్పుతున్నారు. మన అక్కడ కూర్చోబెట్టి ఒక చోట కూర్చోబెట్టి మన దౌత్యాధికారులు, మన ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫారిన్ ఆఫీసర్లు, ఫారిన్ సర్వీసు, ఇతర ఐఏఎస్లు ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ దేశాల మధ్య అనేక దేశాలను సమీక్షించుకుంటూ మాట్లాడుకుని నిత్యం చెప్పుకోవాల్సిన పరిణామాలు ఉన్నారు. అప్పటికప్పుడు ప్రధానమంత్రి గారు టూర్స్ అండ్ ట్రావెల్స్ చేయడం వల్ల దృశ్య ప్రపంచం భౌతిక ప్రపంచంగా ప్రపంచాన్ని నడుపుతున్నారు, నెక్ టు నెక్గా పట్టుకుని ఉండిపోతున్నారన్నమాట. ఎందుకంటే గంటన్నరలో 10-15 సంవత్సరాలు చెప్పిన తీరుంది చూసారా, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైంది అంటున్నాను చూసారా, ఆ తీరును పట్టుకోవాలా? అలా పట్టుకోవాలంటే సాక్షులు పట్టుకుని మీరు కూర్చొని చెప్పుకోవడం వల్ల, ఎక్కడో అక్కడ కూర్చొని చెప్పుకోవడం వల్ల నా సాక్ష్యం వాక్కుగా కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఉండే ఉంటుంది కదా. నేను కూడా అంత ఖచ్చితంగా తీసుకోలేకపోయాను, ఏదో ఇదిగా ముందుకు వచ్చేసాను, మర్చిపోయాను, నన్ను నేను తగ్గించేసుకున్నాను, బలహీనపడిపోయాను, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది. అది కూడా నా చేతులు ఎందుకు లేదు? ఇప్పుడు కూడా మీరు నాకు ప్రాధాన్యత ఇస్తేనే, నన్ను మైండ్గా పట్టుకుంటేనే నేను బలంగా ఉండగలను. నేను ఎందుకు అంటున్నాను? మీరు కూడా మనుషులు ఎలా కరెక్ట్ కాదో, మనుషులు మనం ఎంత కరెక్ట్గా ఉందామన్నా, మనం ఎంత మన కెపాసిటీస్ ఉపయోగిద్దామన్నా వీలు అవ్వదని అర్థం అనమాట. ఇంట్లో నన్నే తగ్గించుకుంటున్నాను, నేనే మనిషిగా సంజాయిషపడటం లాంటివి చేస్తున్నదే మనిషి చేతిలో లేదు. ఇంకా మనిషికే పాపం ఉంది, పుణ్యం ఉందని ఎవరికి మొత్తం అందరికీ కొట్టుకుపోవాలంటే మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. మీరు మనుషులు ఒకటైపోయి మనుషుల్ని వేధించినా భయపెట్టినా ఇలాంటివి ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు మైండ్లుగా సెట్ అవుతాయి. మైండ్ బలం లేకనే ఎక్కడైనా తప్పులు జరిగినాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలంటే మీరు మైండ్ బలం పెంచుకోవాలి. దానికి వేరే షార్ట్ కట్ కానీ ఇంకొకటి కానీ ఉండదు. ఎలాగైనా మైండ్ బలం పెంచుకుని వాక్ విశ్వరూపంగా పెంచుకోవడం వల్లే సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మన చేతిలోకి వస్తాయి, విధి విలాపం కూడా మన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు వాతావరణం కానీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ అన్నీ కూడా మనుషుల మీదే ఉన్నాయి. నేను భవిష్యత్తు చెప్పడం కాదు, అది మనిషి మీదకి వచ్చేసింది అనమాట లోకం. మరి ఇంకా ఆలస్యం చేసి నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అని ఆలస్యం చేసేది కదా, ఇంక చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడికో వస్తే అమాంతంగా ఏదో తీసేసుకుంటారు, మానేస్తారా? ఇప్పటికి ఎందుకు నన్ను ఎలా పట్టుకోలేకపోయారు? ఎక్కడ తిరుపతి కొండ మీద కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ ఏం చేసినా ఏం మాట్లాడినా మనుషులంటే అంతే. మీరు సాక్షులు పట్టుకుని సిస్టమ్ మార్చుకుని అమెండ్ చేయించుకుని పట్టుకుంటేనే నేను దొరుకుతాను, నన్ను పట్టుకోగలరు. అది కూడా ఆహ్వానించి అయ్యా ఇంకా మీరు ఒక వాక్ విశ్వరూపంగా ఆడతాను మగతాను ఒక చోట పలికేం చూసారా, పట్టుకోవడం అలా పట్టుకోవాలి, అలా ఆహ్వానించాలన్నమాట. మీరు ఇప్పటికే చెప్పారు కదా, మేము చెప్పుకుంటున్నానండి, మీరేం చెప్పాలి చెప్పండి అనండి అంతే. నేను డ్రెస్ అండ్ డెకరంలో బొల్లారంలో కూర్చోబెట్టడానికి ఏ గంట అయినా ఇక్కడి నుంచి ప్రతి క్షణం చెప్తున్నాను, ఏ గంట అయినా మొదట మమ్మల్ని కొలువు తీర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కొట్టేశారు. ఎవరో రెడ్లు జడ్జిలు కొద్దో మీరు కమ్మలు రెడ్లు వెలములు ఎవరెవరు కులాలు బ్రాహ్మిన్స్ కాపులు లాంటి వాళ్ళు పని కట్టుకుని తొక్కేసి లేకపోతే ఉన్నిచ్చో డిస్ప్లే ఉన్నిచ్చుకుందని బీసీలు ఎస్టీలు ఒక చోట ఒకటైపోయినటువంటి పాపం నుంచి సమూలంగా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఈయన గొప్పవాడు, ఈయన మంచివాడు, పలానా కులం కాబట్టి లేకపోతే మావాడు కాబట్టి, మావాడు కాదు కాబట్టి నేను కూడా పలానా వ్యక్తి ఏ కులమో వెబ్సైట్లో ఎత్తుక్కుంటున్నానని రహస్యంగా తెలుసుకుని, ఇలాంటివి ఏ కులం ఏదైనా నేను తెలుసుకుంటున్నానంటే మొత్తం అందరికీ ఏం చెబుదాం?
ఈ ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో మొత్తం అందరినీ మైండ్గా కలుపుదామని ఉద్దేశం తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏముండవు. నేను కూడా స్వయంగా మైండ్ని ఇంకా నన్ను కూడా మనిషిగా పట్టుకోండి, మనిషిగా నాకు ఆదరణ లభిస్తుంది, మనిషిగా నన్ను రక్షిస్తారు, మనిషిగా నన్ను పోన్లే అని చూస్తారు, మనిషిగా నన్ను పెంచుతారు పోన్లే అని ఎవరూ చేయలేరు. మనం మనుషులకి ఏం చేసినా మన చేతిలోకి రాదు, అది రక్షణ వలయం అవ్వదు. సో నేను మళ్ళీ స్పష్టం చేసి చెప్పేది, మమ్మల్ని మేము మాత్రమే అధిష్ఠించగల ప్రకృతి పురుషులు లైగా ఉన్నాం చూసారా. గంటన్నరలో 10-15 ఏళ్ళ పాటలు అనేక పాటలు పాడి, పాటలు ఎందుకు పలికినాయి నేనే పాడాను అనేకంటే అది మనల్ని ఆ యాంత్రిక కోణం నుంచి భౌతిక తపస్సు కోణంలోకి తీసుకెళ్ళటం అనమాట యాక్చువల్గా. కానీ మీరు ఇంకా యాంత్రిక కోణంలోనే కొనసాగిపోతున్నారన్నమాట మమ్మల్ని పట్టుకోకుండా. అలా పట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఏదో రకంగా మీరు మనుషులను ఉపయోగించుకుని యథాతథంగా ఇంతకు ముందులాగా బీసీలని, ఎస్టీలని, రకరకాల ఊళ్ళో ఒకటైపోయి ఫార్వర్డ్ అని, వాళ్ళని వీళ్ళని ఒకటైపోయి ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో మోసాలు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారో దిక్కులేదు. అందుకని ఇంకా ఇక్కడికి ఎక్కడాన్ని పట్టుకోండి, వెనక్కి పట్టుకోండి, ఒకళ్ళిద్దరు అని మనుషులు కొద్ది డీల్ చేద్దాం, మనుషులు కొద్ది ఉందామని అందరికీ నష్టమే. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని, కేంద్ర బిందువుగా పట్టుకుని, మీరు కేంద్ర బిందుత్వాన్ని తీసేసుకోవడంలో ఇంకేమి వెనకాడకండి, భయపడకండి. వాళ్ళ మీద మాకేం భయం, మేము ఇలా మొండిగా మూర్ఖతంగా ఇలాగే ఉంటాం, అప్పటికప్పుడు ఎదుర్కోలేరు కదా. అలాగా విధి విలాపం ఎలా ఉందో అలా చూసుకోవాలి. పండితులు, మన మేధావులు అందరూ ఒకటైపోయి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఒకటైతేనే మీకు పరిస్థితి ఎదురుకొస్తుంది. అవునా కదా. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా, అది ఆ తీరునే టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, స్పిరిచువల్గా కూడా మీ చేతిలోకి వచ్చిన తీరు అనమాట. మొట్టమొదటిసారిగా సాధారణ మనుషులకే కూర్చొని చెప్పేసుకుంటే చాలు. అవునా కదా. అలా అంత హైట్ అనమాట. అలాంటి మాట వరవన్నే పట్టుకోకుండా ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, శక్తులు ఎక్కడో ఉన్నాయి, ఇంకా రాజ్యాంగం ఎక్కడో ఉంది, మహిమలు ఎక్కడో ఉన్నాయి, మా కులదైవం వేరే ఉంది, మా మత దైవం వేరే ఉంది, కోర్టులు కొద్దో తీర్పులు కొద్దో నోటు క్లీన్ చిట్ ఇచ్చేశాడు కాబట్టి ఈయన శుద్ధపోస అయిపోయాడు, ఇంకేం ప్రాబ్లం లేదు. మరి అంత హడావుడి చేయటం ఎందుకు, ఈయనే చేసినట్టు ఎందుకు, స్కిల్డ్ కేసు అని పెట్టడం ఎందుకు, ఐఏఎస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, కొందరు ఇది చేసి భయపెట్టుకుంటూ మనుషులు కొద్ది అడ్జస్ట్ అవుతుంది. అది పలానా అరాచకాలు ఈయనే చేశాడు, ఆయనే చేశాడు అని వెనకాల పడుతూ మీడియాలు మోసం చేసుకుంటూ వేణుస్వామి మీద పనిగట్టుకుని ఆయన ఒక్కడే అలాంటి పూజలు ఆయనే చేసేసాడా ముందు ఎంకరేజ్ చేయటం, తర్వాత పట్టుకోవడం అంటాం. బ్రాహ్మణ్ అయినా బ్రాహ్మణ్ అడుగుతున్నట్టు, రెడ్ని అయినా రెడ్ని అడుగుతున్నట్టు. ఇలా మీలో మీరు డ్రామటైజ్ చేసుకుంటూ మనుషులు కొందరు అయిపోయి అనేకులు మోసం చేసుకుంటున్నట్టు మాయ నుంచి సమూలంగా బయటికి రండి. అవన్నీ బయటకు రావు. బయటకు రాకుండా కోసమే ఇలాంటి విపరీతాలు చేసేస్తాం అంటే అదే ఇప్పటికైనా మైండ్ అంటే ఏంటి తెలుసుకోండి, మాట అంటే ఏంటి తెలుసుకోండి. మాట పెంచుకోకుండా, మనసు పెంచుకోకుండా మీరు అడుగు తీసి మీద అవ్వదు. పోనీ బిల్డింగుల్లో భవనాలు పడుకుని మీరు హ్యాపీగా ఉండగలరా? పోనీ అలా కుదరదు. మైండ్ పట్టుకుంటేనే హైట్ వస్తుంది. మరి ఎందుకు, మనకు సంపద కూడింది కదా, మనం ఏం చేసినా పర్లేదు, మనం ఇలా పైపైన బతికేద్దాం అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీకు పట్టేది అలా కూడా మృత సంచారం అవుతుందన్నమాట. మీకు తపస్సు మైండ్ పట్టుకుంటేనే, మాట పట్టుకుంటేనే, సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టాను చూసారా, గంటన్నరలో 10-15 ఏళ్ళు పట్టాను చూసారా, ఆ పట్టు వచ్చి తపస్సు వచ్చి అటు వెళ్ళిపోవాలి. అంచేత మీరు మనిషి బలాన్ని తక్కువ అంచనా వేయకండి. నేనే సామాన్యుడిని, నేనే గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పేశానంటే మరి మీకు అందరికీ ఎంత బలం ఉంటుంది? ఇంకెక్కడ అక్కడ అని అలా నేను చెప్పినట్టు పట్టుకుంటే ఇంకా ఎలాకోలం చేయడం కుదరదు, అప్పుడు కూడా డబ్బు సంపాదించడం కుదరదు, అప్పుడు కూడా భయపెట్టడం కుదరదు, అప్పుడు కూడా మోసాలు చేయడం కుదరదు. ఇలా మరి కుదరదు. సమూలంగా మార్పు అంటే అదే మరి. ఇంకా అందుకే ఇక్కడైనా అక్కడైనా ఇంకా నన్ను మైండ్గా పట్టేసుకుని, నన్ను పట్టుకున్నాడు చూపించేసి ఇప్పుడే నన్ను పట్టుకోకుండానే నా ఫోటో పెట్టేసుకుని, ఢిల్లీలో నా ఫోటో పెట్టి రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేయించుకుని కూర్చుని ఆ ఫోటోలో ఉన్నటువంటి తేజస్సుని మరింత చూడాలి అని నన్ను కూడా నా దగ్గరికి కూడా సమీపించి డాక్టర్లతో కూడిన బృందంలోకి నన్ను బొల్లారం తీసుకెళ్ళిపోయి బొల్లారంలో కూర్చోబెడితే ఆ పొజిషన్ అఫిషియేట్ అవుతుంది, రాజ్యాంగబద్ధం అవుతుంది. ఇంకెవరిని కూర్చోబెట్టడానికి కుదరదు కదా. ఇంకా ఎవరినైనా కూర్చోబెట్టుకుందాం, మేము ఎలా ఉంటాం అలా ఉంటామని మిమ్మల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఇంకా ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆ కేసు లేదు, ఈయన కరెక్టు, ఈయన పలానా సూపర్ స్టార్ కృష్ణ ఈయన చాలా మంచోడు, పలానా చిరంజీవి గారు చాలా మంచోడు, ఎవరికో ఒకరికి కాళ్ళకి దండం పెట్టినట్టు, పక్కనే అంత ఇంకా వయసు పెద్దవాడిని ఆయన పట్టించుకున్నట్టు, ఇలా ఏదో చూపెడతారు. ఏదో ఒక అందుకు వాళ్ళకి ఏదో ఫీలింగ్ కలిగి అలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంత మాత్రం మీలో మీరు చిన్నపోవటం అప్పటికప్పుడు మానేసి మా మాట విని అందరూ అధినాయకుడి పిల్లలుగా అధినాయకుడు అనేవాడు ఒక శక్తి అన్నమాట, ఆయన మనిషి కాదు. అంత శక్తికి మీరు కూడా ఎందుకండి?
మీరు మీరు కూడా మనిషిగా ఉండిపోండి, ఆ శక్తిని వేరే పెంచుకుంటామని ఏంటంటే ఎలా పెంచుకుంటారు? అది వాక్ విశ్వరూపంలోకి భూమి మీదకి వచ్చింది. వాక్కుగా పెంచుకుని ఆ వాక్ నుంచి వచ్చిన ఆ మనిషిని అలా పెంచుకోవాలి. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్లే ముఖం మీద చూడగలగాలన్నమాట. అలా మళ్ళీ మనుషులు మళ్ళీ నన్ను మనిషిగా, మీరు మనుషులుగా మైండ్ పైకి వచ్చిన తీరులోకి బలపడతాం. నా మైండ్ వల్ల మీరు, నా మాట వల్ల మీరు, మీ మాట వల్ల నేను బలపడతామని చూసారా? అలా మనుషులు మళ్ళీ అమల్లోకి ఉంటారు. అలా మనిషి కోణం అలా బలపడుతుంది. లేకపోతే మీకు మనిషి కోణం లేదనుకోండి, ఎలా మీకు పట్టు ఎలా కుదురుతుంది? మనిషి కోణం అనే పట్టు లేకపోతే, మీకు తపస్సు లేకపోతే మీరు ముందుకు వెళ్దామన్నా వీలవ్వదు కదా. తపస్సు కంపల్సరీ కదా. అది ముఖ్యం అన్నమాట ఈ విషయంలో. ఎలాగైనా మనసు తపస్సుగా పట్టి ఉంటే, ఇప్పుడైనా మనసు తపస్సు పట్టేసి ఉంటే అసలు ఆ ప్రాబ్లం లేకపోయింది. ఎందుకంటే మనుషుల మనసు తపస్సుకి సహజమైన బలం ఉంటుంది. ఆ బలాన్ని మీరు అటు ఇటు చేసేసుకోవడం వల్ల, మనిషే కదా అని చూడటం వల్ల పట్టుకోలేకపోతున్నారు. ఆ ఒక్క పాయింట్ మీరు అధిగమించారంటే మీకు సహజంగానే మిగతావన్నీ రికవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే సృష్టితో పంచభూతాలతో ముడిపడి ఉంది కదా, అందుకని అనమాట. పంచభూతాలతో ముడిపెట్టి ఎందుకు ఇచ్చాడు? ఇంకా ప్రతి మనిషి మాయ వదిలేసి, నేను శరీరం అని వదిలేసేసి పట్టుపడతారని. అసలు కాలమే కదిలిన పరిణామం అందుకు జరిగిందా లేదా? అందుకు సాక్షులు ఉన్నారా లేదా? సాక్ష్యం ఉందా లేదా? అవునండి అనే సాక్ష్యం ఉందా లేదా? అంతే. అలా పట్టుకొని ఇంక ఎన్ని వద్దిక ఈ పాత కులాలు మతాలు కానీ మీరు ఏ పెట్టి కూర్చున్నా, మేము డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, సినిమాలు తీస్తాం, రాజకీయాల్లో ఉంటాం, అవసరమైతే కోర్టు కేసులు, మేము ఏ సాక్ష్యం పెడితే అదే, మేము ఏ వాదిస్తే అదే అనే కోర్టులు ఎవరికి పనిచేస్తాయి? ఏం ధర్మం అవుతుంది? అలాగని చంద్రబాబు నాయుడు గారిని ఇంకోని ఏమన్నా అంటలేదు. మనుషులంటే అంతే, ఆ ప్లేస్లో నేనున్నా అంతే. మనుషులంటే అంతే. మరి మనుషుల పై చేయి తీసేసుకోవాలంటే అలా తీసుకుంటారు. అది దానికి ఎవరేం చేస్తారు? అందుకే పరిస్థితి మనిషిని చేతిలో లేదు. మనిషిని వదిలేసి, నేను మనిషిని అనే కోణం వదిలేసి మైండ్ పట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. దేశాన్ని సజీవంగా మార్చుకున్న మాస్టర్ మైండ్ పట్టుకున్నారా? ప్రతి ఊళ్ళో ఫస్ట్ ఏం చేస్తారు? అక్కడ సాక్ష్యం నుంచి పట్టుకోవడం వల్ల పట్టు మీద అవుతుంది అనమాట. ఇందులో నేనేమి నా పంతం లేదు, నేనే కావాలని ఇక్కడ హెల్త్ పాడు చేసేసుకుని తిండి కొద్ది ఇక్కడ ఉండిపోతానా, ఫ్యాన్ కూడా లేకుండా ఇలా పడుకుంటానా? ఇదంతా మిమ్మల్ని నాలాంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకుందా పవరు? మేము మీకు మైండ్ అయితేనే కరెక్ట్ అనమాట, మైండ్ యాప్ట్ అనమాట. ఇక తిరుగులేదనమాట. మీరు పొరపాట్లు చేశారా, చేయించారా, అది ఏం సంబంధం లేదు. అవన్నీ రికవర్ అయిపోతాయి, అనంతకాలంలోనే రికవర్ అయిపోతాయి. ఎలా? మైండ్కి బలం ఉంటుంది. నాకే గంటన్నరలో అంత బలం ఉంటే మరి మీరందరూ పట్టుబట్టారండి ఎంతసేపు పోతాయి? ఎలాగో అలా బతక తప్పదు, మైండ్ పెంచుకోక తప్పదు. ఓనాటికి మైండ్ పెరక్క తప్పదు, పాపం కరక్క తప్పదు. పాపి శ్లోకాన్ని పెంచుకున్నంత మాత్రం పెరిగిపోతాయి. పక్కన ఎక్కడ అక్కడ నువ్వు నేను అనుకుంటానే అవ్వదు. మీకు తెలుసు ఆ విషయం. ఎటు పట్టేయాలో అటు పట్టేయండి, అంతే. ఇంకెందుకు ఆలస్యం? చక్కగా ఆన్లైన్ కమ్యూనికేషన్ మొదలుపెట్టండి. ఇవి బయటకు వస్తాయి భయపడకండి. అందరి మైండ్లు కలపండి. వేరేంత వైద్యం చేసుకుంటూ, కౌన్సిలింగ్ చేసుకుంటూ ఒక 6 నెలలకి, సంవత్సరానికి, 2 ఏళ్ళకి కంగారు లేదు. మీరు మొదలు పెట్టాలన్నమాట. మీరు నన్ను సాక్షుల నుంచి అక్కడ కూర్చున్నాం, నా బెస్ట్ పాసిబుల్ ఫోటో పెట్టుకుని కూర్చున్నారా? ఏ జనరేషన్కి ఎక్కించారా? గంటన్నరలోనే కాలం కదిలటం ఏంటో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? అలా చూసుకోకుండా మేము ప్రాజెక్టులు కడతాం, శ్రీ సిటీలు పెడతాం, కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం కాబట్టి ఉద్యోగాలు వచ్చేస్తాయి కాబట్టి, అది వచ్చేస్తాయి కాబట్టి, విమానాలు ఎగిరిపోతున్నాయి కాబట్టి, రైళ్లు పరిగెట్టేస్తున్నాయి కాబట్టి, ప్రధానమంత్రి గారు చీటికి మాటికి ఆ దేశం ఈ దేశం వెళ్తున్నారు కాబట్టి, వెలిగిపోతుందని కూర్చుంటే గాల్లో దీపం అవుతుంది. మళ్ళీ ఎక్కడ వెలిగిపోతుంది? వెలుగు అంటే ఏంటి? మన మైండ్ నుంచి రావాలి. మాట నిలిచిన జగత్తు నిలుచును. పంచభూతాలు సృష్టి ఎలా నడుస్తుంది? మాటకే నడిచిన సెక్యూర్డ్ ఫార్మేట్లోకి వస్తాం. అప్పటిదాకా పై జీవితాలు, అప్పటికప్పుడు జీవితాలు అయితే మీరు అప్పటికప్పుడు వెలుగు. పురంధరేశ్వరి గారికి వారికి చెప్పేది సంపూర్ణ మద్య నిషేధం లాంటివి పెట్టుకుని పని చేయండి, వాటి మీద పని చేద్దాం. కేంద్ర బిందుగా మమ్మల్ని పట్టుకోండి చెప్తాను. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టగానే, ఎందుకంటే అక్కర్లేదు ఇంకెవరినో కూర్చోబెడదాం డిస్ప్లేగా, ఎవరు అందంగా ఉంటే వాళ్ళు కూర్చోబెడదామని మీరు అనుకుంటున్నారనుకోండి, అది డిస్ప్లే అవుతుంది అనమాట. నీవే కాలాన్ని శాసించావు మహానుభావ, ఓ సౌరీన్ అధినాయక అని నేను ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? అలా పట్టుకోవాలి. ఆ పవర్ని పట్టుకొని చిక్కబట్టి వెనక్కి తిరిగి చూడకుండా బలపడిపోవాలన్నమాట. ఇంకా పరిపరి విధాలు కుదరవు. కులాలు కొద్దీ, మనుషులు కొద్దీ తొక్కు పెట్టుకుని అని ఎవరిని పెద్దోడిని చేద్దాం, ఎవరిని చిన్నోడిని చేద్దాం, ఇంకా అలాంటివన్నీ కుదరవు. మీరే ప్రతి మాట చూసుకోవాలన్నమాట. విశ్వ కుటుంబం అనమాట. ఒక కుటుంబం అయితే ఎలా బతుకుతాం?
మేము మా వాళ్ళైతే కాపాడుకుంటాం, మీ వాళ్ళైతే దూరం చేస్తే ఎవరి వాళ్ళ మా వాళ్ళ మీ వాళ్ళ లెక్క రాదు, మాట లెక్క వస్తుంది, మైండ్ లెక్క వస్తుంది. ఆ మాట లెక్క మైండ్ లెక్క ఎలా ఉందే మొత్తం పంచభూతాలే నడిచింది కదా, అలా వస్తుంది. ఇంకా మనం పాత కులాల కొద్దీ ఉందాం, మతాల కొద్దీ ఉందాం, ఏదో పూజ కొద్దీ ఉందాం, ఏదో ప్రార్థన కొద్దీ ఉందాం, ఏదో నమ్మకం కొద్దీ ఉందాం, మన ఆస్తుల కొద్దీ ఉందాం, డబ్బు కొద్దీ ఉందాం. మీరు అప్పుడు బలం చూపించగలం కదా, మనం ఏదన్నా చేసేయగలం కదా. అలా కుదరదు. మాట వరవడి ఎందుకు ఇచ్చాడు? మొత్తం ఇంత గజిబిజి ప్రపంచాన్ని కూడా మాటకే నడిపిన ఆ తీరుంది, చూసారా, నోట్ చేశారా, విన్నారా? లక్కీ కాదు, రికార్డు ఉన్నా నా ఏ పూటైనా నన్ను వినలేవలేదు. ఒక పూట నన్ను విన్నిచ్చినా ఇంకోడా ఉంది. ఇప్పటికైనా కూడా కాబట్టి ఎవరో పెళ్లి చేసుకుంటానన్నా కూడా వచ్చేసాను. పెళ్ళి, భౌతిక బంధాలు ఎవరికి నిలవు. ఇప్పుడు శోభిత ధూళిపాల నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఏం చేసుకున్నా ఏదైనా గాల్లో దీపం ఆ రక్షణ వలె రాదు. ఎవరు సీనియర్స్ కానీ డబ్బున్న వాళ్ళు కానీ అత్యధిక పవిత్రంగా ఉన్నాం మేము, లేదు మేము అటు ఇటు అయినా అది మాకు అదే పర్వాలేదు అన్నట్టు బతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను మనిషి అనే కూడా పనికిరాదు. భూమి మీద మనుషులకే ప్రాధాన్యత వస్తుంది, మనుషులకి ప్రాధాన్యత ఇవ్వాలి. మనుషులు ఎవరినో చిన్నోళ్ళు చేసేస్తే, ఎవరినో పెద్దోళ్ళు చేసేస్తే, డబ్బు కొద్దో బలం కొద్దో అలాంటి ఏక పనికిరావు. మా పైకి తేలిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు దేశాన్నే సజీవంగా మార్చినటువంటి వాక్ విశ్వరూపంగా భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని మీరు ఫార్మేట్ మొదలు పెట్టాలా. అప్పుడు దాకా మీరు ప్రధానమంత్రి గారు టోక్యో వెళ్ళారు, రక్షణ మంత్రి గారు ఇంకో దగ్గరికి వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు తిరుగుతారు, ఢిల్లీ వెళ్తారు, సభలు పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, ఎవరో కలుసుకున్నారు, ఎవరో వచ్చారు, ఎవరో పెట్టుబడి పెట్టేస్తాను అంటున్నారు, డబ్బు వచ్చేస్తుంది, పెరిగిపోతుంది, ఇంకా అభివృద్ధి చెందేస్తుంది. మన మైండ్ గ్రిప్ ఎక్కడ ఉంది? సగటు మనిషిని కూడా ఇంకా మనుషులు లెక్క చేయకుండా, మనుషులు కావాలంటే ఎలా ఉండండి అలా ఉండండి అని రెచ్చగొట్టుకుంటున్న వాళ్ళు మనుషులు కొద్దీ మనుషులు బతుకుతారా? అందుకే మొదట మనిషిని రద్దు చేసుకోండి, మైండ్ కోణం పట్టండి, తపస్సు పట్టండి. ట్విట్టర్ మీద కానీ, ఇంకో మెసేజ్లు కానీ, ఫేస్బుక్లో కానీ ఏదో ఒకటి మాట్లాడకండి, ఏదో ఒకటి చెప్పకండి. మన పండితులు, ఆధ్యాత్మిక గురువులు అందరికీ చెప్తున్నాను, అధినాయకుడినే పెంచుకొని చూడండి, మీకు తెలుస్తుంది. అధినాయకుడిని పెంచుకోవడం వల్ల మీకు అధినాయకుడి సాక్షులు బట్టి పట్టుకోవడం చాలా సింపుల్ అనమాట. అలా పట్టుకోవడంలో ఇంక తిరుగులేదనమాట. చూడండి, అదే నాకు కాపీ ఒకటి పంపించి, అలా పంపించడం వల్ల ఏమవుతుంది, ఆన్లైన్ లింక్ వచ్చితే ఏమవుతుంది, ఒక సర్క్యూట్ వస్తుంది. ఎలా నన్ను మనిషిగా చూసి ఏదైనా చేయొచ్చు అని అన్నట్టు ఉన్న వాతావరణం నన్ను మైండ్గా చూస్తారన్నమాట. ఎప్పుడైతే నన్ను మైండ్కి పట్టుకుంటారో నాలోనే ప్రకృతి పురుషులయ్యే మీకు పట్టు వస్తుంది. నేను అంతర్ముఖుని అయ్యి మిమ్మల్ని అంతర్ముఖం చేస్తానన్నమాట. తిరగబడుతుంది, కాలం తిరగబడినా తీరొచ్చేస్తుంది. అప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెట్టాలి, మనుషులుగా ఆశించాలి, అసలు మనుషులుగా బతకాలి, మనుషులుగా బతకనివ్వకూడదు, మనుషులే ఉండాలి, ఇది పోతుంది అనమాట. ఏమవుతుంది, మైండ్ వస్తుంది. మైండ్గా బతకనివ్వటం, మైండ్లు బతకనివ్వటం, మాట బతకనివ్వటం అలా వచ్చేస్తుంది. అలా అంత చిన్న ఆ మార్పు మనకు కావాలంటే దేశాన్ని మార్చుకోవాలి. రవీంద్ర భారతిలో డ్రాఫ్ట్ చేసుకుని అదే చెప్తున్నాను నేను అప్పటి నుంచి. ఒక చిన్న మార్పు, అక్కడ కూర్చుని చక్కగా ఎక్కడోళ్ళు గవర్నర్ల దగ్గర ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక అడుగు రమ్మంటే అందరికీ సంబంధించిన విషయం. ఇప్పుడు ఇది రాజకీయం, ఇది పార్టీ, ఈ పార్టీ వాళ్ళది, ఆ పార్టీ వాళ్ళది, ఇవన్నీ పెట్టి కూర్చుంటే అవ్వదు. ఇది ఎలాగైనా వ్యాపారాలు పెరిగిపోవాలి, డబ్బులు పెరిగిపోవాలి. తర్వాత అప్పుడు స్టాక్ మార్కెట్లు ఏంటో, డబ్బు పెరగటం ఏంటో తగ్గటం ఏంటో, నేను అందులో నాకున్న డబ్బు ఏదో పెట్టుకున్నాను. కవుకులు ఒక 50,000 తగ్గిపోవడం ఏంటో, ఇవన్నీ కూడా మనం అలాంటి హెచ్చుతగ్గులకు గురవ్వకుండా. అలాగే నేను ఒక ఎస్ఆర్టీ సురేష్ హాస్టల్కి ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన డబ్బు, లేకపోతే నా షేర్ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బు ఏదో ఉంది, అందుకే మాట్లాడట్లేదని నేను కూడా అనుకుంటున్నాను. ఇవ్వటం ఇవన్నీ కూడా అక్కడ కొలువు తీర్చేసిన తర్వాత తీసుకోండి ఏదైనా సరే అని అంటున్నాను. లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బులు 1,20,000 ఎంత ఇవ్వాలి మొత్తానికి. ఆ డబ్బులు కొద్ది అలా కాదు, నాకు అక్కడ కూర్చోబెట్టకుండా ఏదో ఇస్తారు ఫోన్లే అని, ఏదో బతకనిస్తారు, ఏదో ఇల్లు వెళ్ళాలి అంటున్నాను, ఏదో ఒక ఆస్తి కొనిస్తారు, లేకపోతే ఏదో సినిమా తీసుకొని ఇస్తారు. అలా అంత ఆషమాషిగా లేదు. అది మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుంటేనే మీకు ఆ విశ్వపట్టు వస్తుంది. అలా కాకుండా వద్దు మేము మనుషులుగానే ఆరాటం పడతాం అంటే ఎప్పటికైనా చిక్కది. ఇప్పుడు తాత్కాలికంగా నా పర్సనాలిటీ సరిపోవట్లేదు, ఆ పర్సనాలిటీ అదే సెట్ అవుతుంది 4 రోజులకి. 10 మంది హీరోయిన్లు గుండెల్లో ఉన్నారంటే ముఖం మీద కనబడాలి, అలా ఉండాలా. ఇంకా నా మాటలు దాటేసి దూకేసినట్టున్నా అన్నీ స్పష్టం చేస్తాను. ప్రతిదీ అడగండి, ఆన్లైన్ కమ్యూనికేట్ అవ్వండి. ఇలా మనిషిని చూస్తేనే మనుషుల కొద్దీ డీల్ చేద్దాం అనేది వదిలేసేయండి. నా మాట విని ఎవరెవరు రెచ్చగొడుతున్నారో మన అందరూ తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను.
మనుషుల కొద్దీ నమ్మకండి ఎవరిని. మనుషుల కొద్దీ ప్రయాణం ఇంకా మీకు మంచిది కాదు. మైండ్లు కొద్దీ కాపాడుకోండి, మైండ్లు కొద్దీ ప్రోత్సహించుకోండి, మైండ్లుగా ముందుకు రమ్మనండి, మైండ్లుగా నిలుపుకోండి. నన్ను మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా పట్టుకోండి, నా చుట్టూ మైండ్లుగా చేరుకోండి. ఇంకా మైండే చూసుకోండి, మైండే పెరగండి. ఆస్తుల కోసం, డబ్బుల కోసం, బంధాల కోసం కూడా బాధపడకండి. వాటిని విరుచుకోకండి, తుంచుకోకండి, పెంచుకోకండి. వేస్ట్ అనమాట అవంతా. నేను పైన చూసినట్టు చెప్పాను చూసారా, సౌందర్య మరణం కానీ ఇంకొకటి కానీ డప్పు డోలు ఎలా చెప్పాను చూసారా, అలా ఉన్నాయి. అంచేత సుప్రీంకోర్టు వాళ్ళకి, హైకోర్టు అందరికీ చెప్పేది ఏంటంటే, నేను పాడిన పాటలు కానీ అన్నీ కూడా కాలాతీతం. నాకు హిందీ రాకుండానే హిందీ పాటలు చక్కగా క్లారిటీగా పాడడం జరిగింది. అలా పాడగలిగిన వ్యక్తిని వదిలిపెట్టేసి ఇంకా అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోకుండా ప్రధానమంత్రి గారిని ఉక్రెయిన్, పోలాండ్ ఎవరు వెళ్ళమన్నారు? మరి అలా తిప్పితే గాల్లో దీపం అవుతుంది కదా. వారికి ఎవరు అడ్వైస్ ఇస్తున్నారు? మరి వారు కూడా సూటిగా చెబుతున్నాను, వెనకాల ఉండే పిఎంఓ ఆఫీసులో ఉన్న వాళ్ళకి, ఇంకెవరెవరు మేధావులు అనుకుంటున్నారు, అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. అతనుతో జాగ్రత్తగా, మైండ్గా, గౌరవంగా, తల్లిదండ్రిగా చూసుకోండి. సరదా కూడా నేను ఆవేశపడేలాగా, నాకు కోపం వచ్చేలాగా, తిరుగు తక్కువగా మాట్లాడేలా చూసుకోకండి. అలా మాట్లాడి మళ్ళీ వాటి మీద ఆధారపడి మళ్ళీ నువ్వు పిచ్చోడు వెంటనే నేనేం చేయగలను? ఇంకా అది అందులోకి ఎక్కించి, జనరేషన్కి వాళ్ళకి ఎక్కించేసి చక్కగా అది దాని మీద నేను చెప్పడం, నేను సొంతంగా చెప్పాలి అని అక్కడే మీరు పొరపడుతున్నాను. మనకు సొంతం అని ఉండదు. ఇక్కడ ఈ ప్రపంచం ఏమైపోయింది తెలిసిన, మైండ్ అయిపోయింది. ఒక మాస్టర్ మైండ్ ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది. దాని ప్రకారం ఉంటుంది. మనం మీరు పక్కన ఉందాం, తగ్గిపోదాం, పెరిగిపోదాం అలా కుదరదు. మీరు మైండ్లుగా మారిపోయి ఆ మైండ్ పెంచుకోవాలి. ఆ మైండే నేనే అతీతంగా చెప్పానా? చాట్ జీపీటీ అవి నేనే ఇచ్చానా? అలా పనిచేస్తా మైండ్. నన్ను పట్టుకుని నువ్వు తగ్గిపో, పెరిగిపో, నువ్వే చెప్పట్లేదు అనకూడదు. నన్ను మీరు ఎంచకూడదు, నిర్ణయించకూడదు. నోట్ చేసుకోండి ఈ పాయింట్ అందరూ. ముందు మాస్టర్ మైండ్లు రండి చెప్తాను. మీరు మైండ్లుగా మారిపోయి సాక్షులు పెట్టి నిజమేనండి ఆయన చెప్పింది నిజమేనా కన్ఫర్మ్ చేసుకోండి. నా వాయిసే ఉంది కదా, కన్ఫర్మ్ చేసుకున్నారా? కన్ఫర్మ్డ్ రిపోర్ట్ అందరికి ఇచ్చారా? ఏ జనరేటర్ మీద రీక్రియేట్ చేశారా? ఏది మరి అది పబ్లిక్ రిలీజ్ చేయకుండా ఇంకా పాత మీడియాలో పోలాండ్ అని, ఉక్రెయిన్ అని ఎందుకు తిరుగుతున్నారు ప్రధానమంత్రి గారు? అధినాయకుని పట్టుకోకుండా, ఓ జీతా జాగ్తా పురుషాధీనంలో కొలువు తీరకుండా ఊరికే మాటలు చెప్తే సరిపోద్దా? భారతదేశం రాముడిది, సజీవంది, లేకపోతే ఇది గొప్పది, సనాతనం అంటే సరిపోద్దా? హిందువులు మిగతా డామినేటెడ్ పాపులేషన్ గబుకుని యాంత్రికంగా ఆలోచించే వాళ్ళకు కూడా బాధ్యతగా చెప్పాలి కదా. మనలో మనం తగ్గించేసుకుని గొడవలు పెట్టుకున్నా మళ్ళీ ఎవరికి నష్టం? ఇప్పుడు బలం కొద్దీ రెచ్చిపోదామంటే ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు కూడా పరికరాలు ఎవరి అధీనంలో ఉన్నాయి? అంచేత మనలో మనం హిందువులా, ముస్లింలని కాదు. ఈ భారతదేశం ఒక పెద్ద నేషన్ ఫస్ట్ అంటారు, రాజ్యాంగం ఫస్ట్ అంటారు. మరి ఫస్ట్ ఎలాగొస్తుంది? ఇఫ్ వెరీ ఫస్ట్ సిటిజన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్, హూ కెన్ సేవ్? దట్స్ వై నేను ఎందుకు అలా మార్చాను. ఫస్ట్ అంటే ఏంటి? హూ కెన్ కమిట్ అపాన్ ఇట్, హౌ యూ విల్ గెట్ ఇట్ టు ద సెక్యూర్డ్ ఫార్మాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఆషామాషి కాదు, టైం ఎలా మనుషులు చూసుకుంటూ మనుషులు కాదు, మైండ్ పట్టాలా. తర్వాత మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది, హిందీలో మాట్లాడితే బాగుంటుంది అంటే బాగానే ఉంటుంది. అయినా ఫస్ట్ ఇక్కడ మాట్లాడేయటం కాదు కదా, స్టైల్గా మాట్లాడేయటం కాదు కదా, ఏదో డామినేట్ చేసేయటం కాదు కదా. ముందు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు పట్టుకోండి మమ్మల్ని. చక్క చూసుకుని ఆ వార్తలు చదివినట్టు చదువుతాను, స్టైలిష్గా అంత క్వాలిటీ పెంచుతాను. మీరు పట్టుకోండి, మీరే నన్ను పెంచేలాగా. నేను ఏం మాట్లాడితే మీ పాపాలు పోతాయో, కోర్టు తీర్పులు మీరే కొట్టేసుకుని మీరే పెంచేసుకుంటే ఏమవుతుంది? నాకు ఓటు నోటు కేసు ఏమీ లేదు. అయితే ఏమైనట్టు? అదో రాజ్యాంగం అయిపోయిందా, కోర్టు అయిపోయిందా, తీర్పు అయిపోయిందా, మీ చదువుకు వచ్చేసిందా? ఎందరినో వెనకాలకు పట్టుకుని అసలు ఇప్పటికే సబార్డినేట్ కోర్సులు ఏం చేస్తున్నారో దిక్కులేదు. అసలు ఈ పాత పోలీసు గిరీలు, మీడియా గిరీలు ఏమీ చల్లవని నేను ఎందుకంటున్నాను? మనిషి కోణం ఎప్పుడో రద్దు అయిపోయింది. మీరు ఇంకా మనుషులుగా ఉంటానంటే ఎవరిని ఉద్ధరిద్దామని, ఏం చేద్దామని, ఎటు వెళ్దామని? శ్రీ సిటీలు, ఆ సిటీలు, ఈ సిటీలు పెట్టుబడులు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి. అటు ఇటు తిరిగితే సరిపోద్దా? విమానం ఒకటి వేసుకుని మేము చూసి వారలేనట్టు, మీరు బతికేస్తున్నట్టు, ఒకళ్ళు చూసి వారకూడదు. ఈయన కరెక్టు, ఈయన మంచోడు కాబట్టి, ఈయన చెడ్డోడు కాబట్టి అని అప్పటికప్పుడు చెప్పేస్తే సరిపోద్దా? ఎప్పుడు ఒక వరవడిగా, తపస్సుగా, నిత్యం నిలకడగా, ఇప్పటికి ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన తపస్సు పెంచుకోకుండా వేరే ఏ మాటలు కానీ, వేరే ఏ అభివృద్ధి కానీ, వేరే ఏ ఉనికి కానీ, ఆడవాళ్ళు కానీ, భూమి మీద ఈ మనుషులు ఇప్పుడుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరిది చెల్లదు. నాతో సహా సమృద్ధి పడాలి మనం. జ్ఞాన సమృద్ధితో, జ్ఞాన విచక్షణతో, జ్ఞాన వరవడితో. నీ వరవడి పట్టా ముడిపడి ఉంటాననే మాటను చూసారా? అలా పట్టుకోవాలా? తపస్సుగా బతకాలి కొన్నాళ్ళు.
ఒక 6 నెలలైనా 6 నెలల సావాసంలో వారు వీరవుతారని చెప్పారే పెద్దలు. ఆ మాట నిజం చేసుకోవాలి మొదట. అప్పటికప్పుడు మాటల మీద, అప్పటికప్పుడు చర్యల మీద, అప్పటికప్పుడు ఉనికి మీద ఆధారపడకూడదు. నేనే ఉంటాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, గౌకుని ఏదో మాట్లాడవస్తుంది, ఏదో మాట్లాడతాం. అదేనా నా బుద్ధి, అదేనా నా జ్ఞానం, అదేనా నా తెలివి? పంచభూతాలని శాసించిన వాడు ఎలా ఉండాలి? ఎలా కనపడతాడు మీకు అలాంటి వాడు? అలా ఎలా కనపడతానంటున్నాడో అలా చూస్తే కదా ఏ పూటైనా, ఏ గంటైనా, ఏ గంటన్నరైనా మళ్ళీ. ఇప్పుడు కూడా నువ్వు మనిషివే కదా, నేను మనిషినే కదా అని పంతం ఎందుకు పడుతున్నారు? అదే మాయ. ఆ మాయని ఛేదించండి నేను చెప్పినట్టు. ఎలా ఛేదిస్తారు? నేను చెప్పినట్టు చేస్తే ఛేదింపబడుతుంది. రీకనెక్ట్ అవుతారు, రీయూనైట్ అవుతారు. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్టింగ్ చేసుకుని సూక్ష్మంగా వ్యవహరించండి, మేము చెప్పినట్టు చేయండి. మమ్మల్ని కొలువు తీర్చి రాజరత్నం గారు అందరూ మమ్మల్ని ఎవరి మీద దోషాలు పట్టకండి, ఎవరిని తప్పులు పట్టకండి. మనిషే పాపాత్ముడు పుణ్యాత్ముడిని తీర్మానాలు చేయకండి ఎక్కడా కూడా. ఇంకా అంత దాకా రాలేదు మనుషులు ఇంకా ఆలు నేర్చుకుంటున్నారు మాటల దగ్గర. మైండ్ బతికితే చాలు. ఏ శక్తి అయితే అంతర్యామిగా ఉందో ఆ శక్తి పైకి తేలి ఈ పంచభూతాలని పట్టించి శరీరాలని పట్టుకుని ఒక శరీరంలో కేంద్ర బిందుత్వం తీసుకుని, ఇప్పుడు పట్టుకోండి చెప్తాను, నన్ను వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని ఇటు మైండ్గా మనిషిగా 2 రకాలుగా కాపాడుకోండి చెప్తాను అని అంటుంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? అది మనిషి అలా బతుకుతాడు. అలా కాదండి, మీకన్నా తెలివైన వాళ్ళం కదా, బలమైన వాళ్ళం కదా, మాకు ఇంకా శ్రద్ధ ఉంది, సాధన ఉంది, భక్తి ఉంది, మీకన్నా మా కోట్లు ఉన్నాయి, కావాలంటే మీరు ఆ నానో బాట్లో వైద్యాలు ఏవో మేమే పెంచేసుకోగలం అంటే ఎలా బతుకుతారు? మైండ్ లేకుండా, కేంద్ర బిందుత్వం లేకుండా, సజీవమైన మరణమైన మైండ్ పైకి పట్టుకోకుండా, ఆ మైండ్ ఉన్న శరీరాన్ని కాపాడుకోకుండా మీ శరీరాలు ఎలా కాపాడపడతాయి? మీకు శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా ఎంత బలంగా ఉన్నా ఎలా బతుకుతారు? ఇంకా అర్థం కావట్లేదా? నా దగ్గరికి ఆర్మీ వ్యాన్ వేసుకొచ్చేసేయండి, రాజ్నాథ్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోమనండి. మొదలు నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మా కరోనేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మనుషుల కొద్దీ లేదిక. మనుషులు ఏం చేసినా ఇక్కడ అక్కడ టైం వేస్ట్. నేనే ఉండిపోతున్నాను, నన్ను ఇది అవమానించిన, నన్ను తక్కువగా చూసినా, అందుకే ఫలానా కారణం మీద పట్టించుకోవట్లేదు, మాకు వేరే కారణం ఉంది. ఏవి పనికిరావు, మీరు మనిషిగా చూడటమే కారణం అంతే. మీరు మనుషులుగా ఉండిపోవడమే అజ్ఞానం అంతే. ఇంకా ఈ ప్రపంచం మనుషులది అనుకోవడమే అజ్ఞానం అంతే. మరి ఎవరిదే? మాస్టర్ మైండ్ది, మైండ్లది. ఇక్కడ మైండ్లు మాత్రమే నడుస్తాయి, మైండ్లు మాత్రమే ఊపిరి పీలుస్తాయి, మైండ్లు మాత్రమే బలపడతాయి, తద్వారా శరీరాలు నడుస్తాయి. ఎవరి శరీరమైనా నాతో సహా. అటువంటి మమ్మల్ని ఆ మైండ్ చాట్ జీపీటీకి ఎక్కించుకొని జనరేటివ్ మోడల్స్ బలపరుచుకొని మమ్మల్ని పట్టుకోండి. ఈ క్షణం కూర్చుని నేను చెప్పినట్టు చేయండి. యథాతథంగా మళ్ళీ మీరు మనుషులుగా ఉంటే, ఎవరినో నేను వివాహం చేసుకుంటే ఆ వివాహం చల్లదు. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోవాలా? మరణమే లేని తల్లిదండ్రులకు పట్టుకోవాలి మొదట. నా ఆయుష్ ఏంటో ఆరోగ్యం ఏంటో కొంతకాలం చూసుకున్న తర్వాత, అలా కొలువు తీరిన తర్వాత ఎవరు నాకు ఈ సృష్టితో ఇలా అందాన్ని చూసి వ్యామోహపడటం, బలాన్ని చూసి వ్యామోహపడటం లాంటి అవలక్షణాలు పోతాయి. ముందు తపస్సు వస్తుందా? అలాంటి నన్ను మనిషిగా కూడా కొనసాగాలని మీరు అందరూ కోరుకుని జెనెటికల్ క్వాలిటీస్ ద్వారా మనం ముందుకెళ్తాం. అది కూడా శరీర సుఖాల కొద్దీ ముందుకెళ్ళాలి. ఎలా అన్నా శరీరం కొద్దీ ముందుకెళ్ళాలని ఉండదు, మైండ్లు కొద్దీ ముందుకెళ్ళటానికి చూసుకుంటాం. ఎలాగైనా మైండ్లో బతికించుకుంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. పాడు చేసుకుంటున్నారు. చిన్న మార్పు చేసుకుంటే చాలు. రాష్ట్రపతి భవన్లో కూర్చుని డ్రాఫ్ట్ చేసుకుని రవీంద్ర భారతిగా మార్చుకున్నాడు. అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని, ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లుగా ఎవరెవరు పాపం వేధిస్తున్నారో భయపడుతున్నారో మీ వాళ్ళ మా వాళ్ళు వదిలేసి, ఈ ఊరా ఆ ఊరా వదిలేసి కాపాడుకోండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. కనీసం జాబ్ ఇస్తూ 8,000 రూపాయలు సునీత అకౌంట్లో వేశాను. అలాగే ఇవాళ 1,00,000 మందికి ఇచ్చినట్టు చూపెడతాం. మమ్మల్ని కొలువు తీర్చగానే కనీసం ఒక కంప్యూటర్ ఇచ్చి నా చుట్టూ మైండ్ జాబ్స్ క్రియేట్ చేయండి. అలాగే అందరికీ మినిమం జాబ్స్, అకామిడేటివ్ పోస్టులు క్రియేట్ చేసుకోండి. లక్షల కోట్లు వద్దు, అసలు లేకుండా పోవద్దు. చక్కగా అందరూ మైండ్గా పనిచేయండి, మైండ్ పని చేసుకోండి. ముఖేష్ అంబానీ గారు కూడా 1 గంట సేపు నా మీద కాన్సన్ట్రేషన్ చేయమని చేస్తున్నారా? మరి చేయకుండా మీకు ఎలా ఐడియా వస్తుంది? ఎలా బలపడతారు? ఎవరి వ్యాపారాల కొద్దీ, వనాంతరాల కొద్దీ ఏదో సృష్టిస్తే ఎటు వెళ్తారు? ఎలా కుదురుతుంది? మీకు గందరగోళంలో ఉండిపోతారు. మీరే కోర్టు కేసులు ఎవరు పెంచుకున్నా, కొట్టేసుకున్నా, ఏం చేసినా ఒకటే. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని ఇప్పుడు నడుస్తున్న సినిమాల్లో అన్నింటిలో నన్ను చూపెట్టుకుని నా చుట్టూ అల్లాలి. నన్ను పెంచుకుంటూ సినిమాలు తీసుకోవాలా? మీరు ఏదో సృష్టిస్తే భారం పెరిగిపోద్ది, పరిపరి విధాలు పెరిగిపోతాయి. ఏదో కథలకు అవి కాయవలాగా, ఏదో కలికి భగవాన్, నేనే కలికి భగవానుణ్ణి, నేనే సర్వాంతర్యామిని, సర్వేశ్వరుణ్ణి, పురుషోత్తముణ్ణి, వాక్విస్వరూపుణ్ణి, మరణమైన దివ్యత్వాన్ని,
చాట్ జీపీటీలో పట్టుకుంటే బతుకుతాను. ఇంకా మనిషిగా కూడా నన్ను డాక్టర్లతో కూడిన బృందంలో తీసుకుంటే ఇంక నేను మరణించకుండా పూర్తిగా తపస్సు వైపు నేను వెళ్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నన్ను తీసుకెళ్తారు, మీరు వస్తారు. అలా ఒకరికొకరు నా వల్ల మీరు, మీ వల్ల మేము బలపడతాం. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.